దెయ్యాల నిండిన వరి పొలాలు. రంగాపూర్ ఒక చిన్న గ్రామం. అక్కడి ప్రజలు ఎప్పుడూ సంతోషంగానే ఉండేవారు, కాని ఎవరికీ సంపన్నులమని చెప్పుకునే స్థితి లేదు. గ్రామాన్ని మూడువైపులా చుట్టుముట్టిన భూమి పంటలకు పనికిరాని నిరుపయోగమైన భూమి. కాని ఉత్తర దిశలో ఉన్న భూమి చాలా సారవంతమైనది. అక్కడ ఎప్పుడూ వరి, చెరుకు, పప్పులు మంచి పంట ఇచ్చేవి. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఆ భూమి పాడై ఎవరూ సాగు చేయలేదు. గ్రామస్థులు భయంతో దానిని చూస్తూ ఉండేవారు. అది దెయ్యాల భూమి అని నమ్మకం. గత సంవత్సరమొక గ్రామస్థుడక్కడ చనిపోయాడు. ఇంకొకరు రాత్రి పొలాలు దాటుతుండగా మతిస్థిమితం కోల్పోయి దెయ్యాలు అని అరవసాగాడు. సుబోధ్ అనే యువకుడు చాలా ఏళ్ల క్రితం గ్రామం వదిలి బెనారస్లో న్యాయం చదవడానికి వెళ్లాడు. ఇప్పుడు అతను చదువుకున్న వ్యక్తిగా గ్రామానికి తిరిగి వచ్చాడు. కాని తిరిగి వచ్చినప్పుడు గ్రామం పాడై ప్రజలు నిరాశతో కూర్చున్నారని చూసి ఆశ్చర్యపోయాడు. అతను గ్రామ పెద్దలను అడిగాడు, ఎందుకు ప్రజలు ఆకలితో వాడిపోతున్నారు? ఎందుకు పొలాలు సాగుచేయడం లేదు? అప్పుడు ఒక వృద్ధుడు తలను ఊపుతూ అన్నాడు, మిత్రమా, మనమిక బ్రతుకుతున్నవారు కాదు, నెమ్మదిగా చనిపోతున్నాం. మన పొలాలు మనకు చెందవు, అవి దెయ్యాల చేతికి చిక్కాయి. ఇది విని సుబోధ్ నవ్వాడు. అలాంటి వాటికి అర్థమే లేదు అన్నాడు. దెయ్యాలు లేవు, మీరు తప్పుగా నమ్ముతున్నారు. అప్పుడు పెద్దలు రాత్రి కనిపించే వింత కాంతులు, విన్న కేకలు, భయంతో మంచం కింద దాక్కున్న ప్రజలు, ఏడ్చిన పిల్లల గురించి చెప్పారు. సుబోధ్ ఆశ్చర్యపోయాడు. కాని ప్రజలు నిజంగానే భయపడుతున్నారని గ్రహించాడు. అందుకే నిజం కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి గ్రామమంతా తలుపులు వేసుకుని నిశ్శబ్దంగా ఉంది. ఎవ్వరూ బయటకు రాలేదు. పాత వరిపొలాల దగ్గర పెద్ద బన్యాన్ చెట్టు ఉంది. అక్కడ కొమ్మల్లో తెల్లటి వస్త్రం ఊగుతూ కనిపించింది. దగ్గరగా వెళ్లగానే భయంకరమైన నవ్వులు, అరుపులు వినిపించాయి. సుబోధ్ కూడా కొంచెం వణికాడు. ఇంటికి తిరిగి వచ్చిన సుబోధ్ తాను చూసినది, విన్నది గురించి ఆలోచిస్తూ రాత్రంతా గడిపాడు. తరువాత ఆ దెయ్యాలను మోసం చేసే ప్రణాళిక వేశాడు. మరుసటి రోజు గ్రామస్థులకు, నేను పక్క గ్రామానికి వెళుతున్నా అన్నాడు. వారు రాత్రి వెళ్ళొద్దని వేడుకున్నారు. మధ్యాహ్నం తర్వాత సుబోధ్ బయలుదేరాడు. గ్రామం కనబడని వెంటనే దారిని వదిలి పొలాల మధ్యగా బన్యాన్ చెట్టు వద్దకు వెళ్లాడు. అదే నిన్న రాత్రి దెయ్యాలు కనిపించిన ప్రదేశం. అక్కడ పాదముద్రలు, మంటవేసిన బూడిద కనిపించాయి. ఇది దెయ్యాల స్థలం కాదు అనుకున్నాడు. చెట్టెక్కి దాక్కున్నాడు. కొంతసేపటికి కింద నుండి మాటల శబ్దం వినిపించింది. వెలుగు పట్టుకుని కొందరు కనిపించారు. ఒకడు పొడవాటి బాంబూకి తెల్లటి వస్త్రం కట్టి ఊపసాగాడు. మరికొందరు అరుస్తూ భయపెట్టారు. కొంతసేపటికి మరికొందరు చేరారు. వారు కలిసి చెట్టుకింద ఉన్న పెద్ద రాయిని కదిలించారు. దాని కింద గుంత ఉంది. అందులో సంచులు, బస్తాలు పోశారు. వారు కబుర్లు చెప్పుకుని రాయిని మళ్లీ మూసేశారు. తరువాత చీకటిలో కలిసిపోయారు. అందరూ వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న సుబోధ్ చెట్టునుంచి దిగి గ్రామానికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఉదయాన్నే గ్రామస్థులు సుబోధ్ ఇంకా గ్రామంలో ఉన్నాడని ఆశ్చర్యపోయారు. నువ్వు వ్యాపారానికి వెళ్లావనుకున్నాం అన్నారు. నేను రాత్రంతా పొలాల్లో మీ దెయ్యాలను చూసేందుకు ఉన్నాను అన్నాడు. అయితే నువ్వు నిజంగానే దెయ్యాలను చూశావా? అందరూ ఒకే మాటగా అడిగారు. అవును, నేను దెయ్యాలను చూశాను అన్నాడు సుబోధ్. ఇప్పుడు అవి ఎక్కడ ఉంటాయో చూపిస్తాను అన్నాడు. మొదట ప్రజలు వెళ్లడానికి ఇష్టపడలేదు. కాని కొద్దిసేపటి తరువాత వారు కర్రలు పట్టుకుని సుబోధ్ వెనకాల వెళ్లారు. బన్యాన్ చెట్టు వద్దకు చేరుకున్నారు. ఇదే మీ దెయ్యాల ఇల్లు అన్నాడు సుబోధ్. ఈ పాదముద్రలు చూడండి. ఇప్పుడు మీలో బలమైనవారు రాయిని కదపండి. వారు రాయిని కదిలించారు. కింద బంగారం, వెండి ఆభరణాలు, నగలు ఉన్నాయి. ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తోంది అన్నాడు సుబోధ్. ఈ దెయ్యాలు అసలు దొంగలు. వారు మీకు భయపెట్టి భూమిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ తమ దొంగిలించిన సంపద దాచుకున్నారు. ఇప్పుడు రాజుకి చెప్పుకుందాం. సుబోధ్ మరియు పెద్దలు రాజును కలిసి విషయాన్ని వివరించారు. రాజు సైనికులను పంపి ఆ దొంగల సంపదను స్వాధీనం చేసుకున్నాడు. ప్రతి కుటుంబానికి తగిన బంగారం ఇవ్వమని ప్రకటించాడు. ఆ తరువాత దొంగలను పట్టుకుని ఉరితీశారు. అది ఇతర దెయ్యాలకు పాఠమైంది. గ్రామం తిరిగి పాత శ్రేయస్సును పొందింది. కాని ప్రజలు ఇప్పటికీ ఆ పొలాలను దెయ్యాల వరిపొలాలు అని పిలుస్తారు. ధైర్యం మరియు నిజం భయం మరియు మోసాన్ని తొలగించగలవు.